నక్షత్రముగా సంఖ్యాకారణి క్రిస్మస్ అనగా సింధూర మస్తకి వృక్షములో నరగబడిన తర్వాత మిగిలి ఉన్న మొద్దు నుండి పుట్టిన పరిశుద్ధమైన చిగురు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. My name is Athena. I am studying grade 3. అయితే దోత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ మీకు నేను చేయించున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ ప్రభువైన క్రీస్తు. లోక సువార్త 10:11 వచ్చాను. My name is Anjali. I am studying second class. రచించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాడు. లోక సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. My name is Kenya. I am studying third class. SIE మొదటి నుండి చిగురు పుట్టను వాణి వేణు ఆకులన్నిటికీ ఫలించును. 11వ యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. My name is Aruna. I am studying grade 5. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రత్యక్షమైన. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. My name is Nitya. యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి సిగురు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించు. భూమి మీద నీతి న్యాయములు జరిగించు. ప్రవక్త అయిన ఇర్మీయా రాసిన గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుతున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంలోకి హఠాత్తుగా వచ్చెను. ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకీ రాసిన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో కన్యక మరియ గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరు నాకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23వ వచనములు. యేసుక్రీస్తు జన్మమున మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనట్లక ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించెను. అతను ఈ సంగతిని గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి, దావీదు కుమారుడైన యోసేపు మీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుతుంది. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కొనదు. తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదలను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట ఇదంతయు నెరవేరినట్లు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 19-20 వచనం. మరియు నీకును స్త్రీకి నేను సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల
తల మీద కొట్టను, నీవు దాని మడమ మీద కొట్టదవని చెప్పాను. ఆదికాండము 3:15. వారు రాజమాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి నమస్కరించి పూజించి తమ బిడ్డలు విప్పి బంగారం సామ్రాణి పూలను ఆయనకు కానుకలుగా సమర్పించింది. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2:9-12. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించను. అతని నోట నా మాటలు నుంచను. నేను అతనికి ఆజ్ఞాపించినది ఎవరితో వారితో చెప్పాను. ద్వితీయోపదేశకాండం 18:17-19. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదయ రాజు పుట్టినవాడక్కడ ఉన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరినీ కలవరపడి. మత్తయి సువార్త 2:1-3. పెద్దలందరూ కూడా పలహారాలు పంచడానికి సిద్ధంగా ఉండాలి. యెహోవాకు ఇదే ఇశ్రాయేలు వంశస్థుల గూర్చియు యూదా వంశస్థుల గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చిన దినములు వచ్చి ఉన్నవి. ఆ దినములలో అకాలమందే దావీదుకు నీతిని మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇర్మియా గ్రంథము 33:14-15. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు వారిని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని ఆయన స్త్రీ అంటూ పుట్టి మనను దత్తపుత్రులు కావాలని లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వాడాను. 87 గద్దియలకు 4:4-5 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. బెత్లెహేము ఏ పాత్ర యోధావారి కుటుంబాలలో నీవు సర్వగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏర్పబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యేకమును. మీకా సువార్త 5:2. ఇదిగో నాకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచుటకై నేను నా దూతను పంపించుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు తన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, సైన్యముల అధిపతి అయి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి 3:1. కాబట్టి రాజు ప్రధాన యాజకుల నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని. అందుకు వారు యూదా బెత్లెహేములోని యూదా దేశం బెత్లెహేమని యూదా ప్రధానులలో ఎంత మాత్రం కొట్టేది దానా కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించాలి. కొద్ది నేను నుండి వచ్చిన ప్రవక్త రాయబడి ఉన్నదని. మత్తయి రాసిన సువార్త 2:2-3. ఏలయంగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజం మీద రాజభరణ ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడెను. యెషయా రాసిన గ్రంథం 9:6. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. యోహాను రాసిన సువార్త 1:2-14. కాబట్టి ప్రభువు కాగ యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 7:14. Thank you.